ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో హోలీ రోజున భారీగా నగదు బయటపడింది. హోలీ పండుగ రోజున ఆయన బంగ్లాలో అగ్ని ప్రమాదం సంభవించడంతో పోలీసులు, ఫైర్ రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పుతుండగా భారీ మొత్తంలో కరెన్సీ కట్టలు వెలుగుచూశాయి. ఇది లెక్కలో చూపని నగదుగా అధికారులు గుర్తించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అత్యవసరంగా కొలీజియం సమావేశం ఏర్పాటు చేశారు. ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయించింది. 2021లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ వర్మ దీనికి ముందు అలహాబాద్ హైకోర్టు జడ్జిగా ఉన్నారు. కొలీజియంలో కొంతమంది సభ్యులు ఆయనకు కేవలం బదిలీ సరిపోదని, న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను కాపాడటానికి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా జస్టిస్ వర్మ వ్యవహారం న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.